థ్యాంక్ యూ క్యాప్టెన్ సాబ్. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన దాని మీద ప్రజెంటేషన్ పెట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మిమ్మల్ని ప్రెస్ మీడియాని పిలిచినందుకు నేను చూసిన తర్వాత నేను మనదాకా కేసీఆర్ కొద్దిగా మెదడు పనిచేస్తున్నా, కొద్దిగా మనిషి నాలెడ్జ్ ఉందేమో అనుకున్నా. కానీ నిన్న 4 గంటల ఇంటర్వ్యూ అంతా చూడలే. నేనే కాదు, వాడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా చూడకుండా బహుశా ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడిండో, ఎందుకు ఆయన సొంత ఛానల్ ఉండి పెట్టుకోక ఆ ఛానల్కి ఎందుకు పోయినో అర్థమవుతలేదు. ఆ ఛానల్ని గతంలో ఆయన ముఖ్యమంత్రి కాగానే బ్యాన్ చేసిన 6 నెలలు సంవత్సరం పరిజ్ఞానికి తీసి టీవీ ఎవరు చూడాడు కాబట్టి దానిలో పెట్టుకొని అట్టుండు. 4 గంటలు ప్రెస్ మీట్ పెడతాడని ఎంత పని లేనివాడైతే, ఎన్నికల టైంలో ఎంత పని లేనివాడైతే 4 గంటలు ప్రెస్లో మాట్లాడినంటే కొద్దిగా హెల్త్ మీద కూడా ఆలోచించుకోవాలి మనం. నేను ఒకటే 2-3 విషయాలే ప్రతిసారి మొన్న ఒకసారి ఇప్పుడు మాట్లాడాడు. ఓ మినిస్టర్ వెంకటరెడ్డి మిడ్ మ్యారేజ్ డ్యామ్ కడితే కొట్టుకపోయిందని, దానికి సంబంధించి ఒక లైన్ చెప్తాను నేను. ఆ నేమ్ ఆఫ్ ది వర్క్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ మిడ్ మ్యానేజ్ రిజర్వేర్ నియర్ మన్వాడ బోయిన్పల్లి మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అగ్రిమెంట్ నెంబర్ 5 2005 and 6 డేటెడ్ 10/2/2006. నాకు సంబంధం లేదు కంపెనీ, సుషి కంపెనీ మా రాజగోపాల్ రెడ్డికి సంబంధించింది కాదు, అయినా నా కంపెనీ అన్నాడు కాబట్టి అది కూడా డీటెయిల్ తీసుకొచ్చిన క్లారిఫై చేయాలి. ఎందుకంటే ఆ మెంటల్ గానికి తెలియదు, నాకు సంబంధమే లేదు, కాంట్రాక్ట్ కాదు కదా. నేను యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నుంచి నేను ఏ బిజినెస్లో లేను, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. అయితే ఆ కాంట్రాక్ట్ ఎప్పుడు 2006లో అగ్రిమెంట్ అయింది. ZBS రత్న సుషి అనే జాయింట్ వెంచర్, అది 339.39 crores ఒరిజినల్ కాంట్రాక్ట్ వాల్యూ అయితే వాళ్ళు తీసుకున్నది -16.505 లెస్కు IPM వాల్యూ అని దాని బెంచ్ మార్క్ వాల్యూ. అది ఆ వాల్యూలో 339 వాల్యూలో వీళ్ళు 255.95 crores వర్క్ చేసి బ్యాలెన్స్ వర్క్ 83.44 ఉన్నప్పుడే కాంట్రాక్ట్ వాజ్ టెర్మినేటెడ్ అండర్ క్లాస్ 60C జీవో నెంబర్ 756 డేటెడ్ 2010లో అది క్లోజ్ చేసుకున్న వాళ్ళు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ కాక అప్పుడు గవర్నమెంట్ చేయలేకపోతే వాళ్ళు వర్క్ వదిలిపెట్టుకున్నారు. సుషి కంపెనీ రాజగోపాల్ ఇంకా ముగ్గురు కలిసి జాయింట్ వెంచర్ -16 లెస్. వీళ్ళలాగా కాళేశ్వరంలాగా దోపిడి పెట్టి 3.9% ఎక్సెస్ కాదు, అది కాంపిటీషన్లో ముగ్గురు కలిపి తీసుకున్నారు. అయినా నాకు నా పేరు కానీ మా వైఫ్ కానీ నాకు కానీ ఎప్పుడు సంబంధం ఉండదు కాంట్రాక్ట్. ఎన్నోసార్లు చెప్పిన, అయినా కానీ 2 సార్లు తీసుకుని ఇప్పటికి. అయితే ఆ తర్వాత ఆ వర్క్ని IVRs అండ్ అదర్ జాయింట్ వెంచర్ తీసుకొని ఒక ముత్తయ్య నాయుడు అనే కంపెనీ పేరు మీద హరీష్ రావు బినామీగా ఉంటూ ఆ వర్క్ తీసుకొని అది ఒక 1000 కోట్లకి ఎంతనో, దాని ఒరిజినల్ డీటెయిల్స్ తెలియదు ఇంతవరకు. దీన్ని క్లారిఫై చేస్తాను, అది వేరే వాళ్ళకి ఇచ్చి బినామీ ముత్తయ్య నాయుడు పేరు మీద తీసుకొని హరీష్ రావుని మనుషులను పెట్టుకొని చేసి 300-400 కోట్లు దోసుకున్నాడు అలా హరీష్ రావు. అది దాని విషయం, నాకు సంబంధం లేదు. మళ్ళీసారి కేసీఆర్కి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ కాదు, మెంటల్గా ఎప్పుడు నా పేరు తీయకరా బాబు, నాకు సంబంధం లేదు, చెప్తే అర్థమవుతలేదు. ఎందుకంటే నువ్వు మెంటల్లీ ఇన్బ్యాలెన్స్ ఉండవచ్చు. ఎందుకంటే బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా కొంచెం మెంటల్గా బాధ ఉంటుంది. అది కూడా లిక్కర్ అమ్మి ఒక ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశమంతా పరువు తీసి లిక్కర్ కేసులో జైల్లో వండుకుంటా రోజు కోట్లపై ఇంకా కస్టడీకి వెళ్ళి కోర్టుకు వచ్చినప్పుడు బయటకు వస్తాడు ఇట్లా అంటుంటా చెయ్యవా. ఆమె ఏదో ఫ్రీడమ్ పెట్టి తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినట్టు. సిగ్గుండాలి కేసీఆర్ నా పేరు వాడటానికి. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం నిజంగా నిరాహార దీక్ష చేసిన నీలాగా విటమిన్ D ఇంజెక్షన్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మా గోనె ప్రకాష్ తీసుకొచ్చిన అన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్లు. నాకు 50 ఏళ్ళు కూడా బతకొచ్చు.